అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పారిశ్రామిక కారిడార్లు, పార్కుల్లో తయారీ, ఐటీ, జీవశాస్త్రం, స్వచ్ఛ ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులకు అనువైన భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర విద్యా సాంకేతిక సంస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు భట్టి విక్రమార్క. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇట్ బిలీవ్స్ ఇన్ మోర్ లిబరలైజ్డ్ పాలసీస్, టేకింగ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది ప్రివైలింగ్ కండిషన్స్, ది గ్రోయింగ్ sectors to be invited to the state of Telangana. And Telangana state is a vibrant state. It is rising like anything, and we don't have any fanatic kind of a situation there. We absorbed, as you all aware, Hyderabad is known as the place for lakes, rocks, and parks. And Hyderabad is also known for different cultures. It can digest, it can absorb anybody, and it creates and gives an impression it's city of. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ కూడా